ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 249 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు టీమిండియా బౌలింగ్ ధాటికి 205 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో 44 పరుగుల తేడాతో గెలుపొందింది టీమిండియా. అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని కుమార సంగక్కర ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఎందుకంటే టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ, అటు ఫీల్డింగ్లోనూ చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని శ్రీలంక మాజీ కెప్టెన్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అనంతరం టీమిండియా బౌలింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు. నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా గెలవడానికి కారణం వరుణ్ చక్రవర్తి అన్నాడు. వరుణ్ చక్రవర్తి చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి న్యూజిలాండ్ బ్యాటర్లను కట్టడి చేశాడని అన్నాడు. అనంతరం అతని యొక్క బౌలింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర.